హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇక మామిడికాయల వేట మొదలవుతుంది. పచ్చి మామిడికాయని చూస్తే గుర్తొచ్చేది అప్పుడే పెట్టిన కొత్త ఆవకాయ. ఆహా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ముక్క కొరుకుతుంటే కొబ్బరిలా, రుచికి పుల్లగా కారంగా భలే ఉంటుంది. అందులో మన గుంటూరు వాళ్ళ ఆవకాయను మించింది ఏదీ లేదు. మన ఆంధ్రాలోనే మనకు తెలియని ఆవకాయ పచ్చళ్ళు ఎన్నో. తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు తీపి ఆవకాయ చేస్తారండి, మీకు తెలుసా? కిలోలు కిలోలు పంచదార వేసి చేస్తారండి వాళ్ళు. అదంతా ఇప్పుడు ఎందుకులే కానీ, ముందు మన గుంటూరు వాళ్ళు పెట్టే పచ్చడి గురించి మాట్లాడుకుందాం. నేనైతే ఒక మామిడికాయని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోలిస్తే చిన్న గిన్నెతో 3 కప్పుల దాకా వచ్చింది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో 1.5 స్పూన్ ఆవాలు, 1.5 స్పూన్ మెంతులు వేయించి పొడి చేసినది వేసుకోవాలి. అలాగే అదే కప్పుతోటి అరకప్పు ఉప్పు, 3/4 కప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలి. కడాయిలో వేరుశనగ నూనె వేసి అది కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. అప్పుడు ముక్కల్లో కలుపుకోవాలన్నమాట. ఇది వేడిగా ఉన్నప్పుడు కలుపుకూడదండి, మళ్ళీ ముక్కలు మెత్తబడిపోతాయి. అందుకని చల్లారిన తర్వాతే వేయాలి. తర్వాత ఒక రోజంతా పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే నూనె మనకి పైకి తేలుతుందన్నమాట. చూడండి ఎలా తేలిందో. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొనేసి ఏదన్నా జాడీలోనో లేదంటే ఏదన్నా ప్లాస్టిక్ జార్లోనో మనం నిల్వ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ వేసి తింటుంటే ఉంటుంది అద్భుత. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.